శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక సీతాఫలం రామాఫలం. అబ్బాయిలు, అమ్మాయిలు, మీలో అందరికీ సీతాఫలం రామాఫలం అంటే తెలుసా? ఎప్పుడన్నా తిన్నారా? అందరూ తిని ఉండరని నేను అనుకుంటాను. నిజమేనా? ఆకారంలో భేదం ఉన్నా లోపల గింజలు, రుచి సమానంగానే ఉంటాయి. పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుకలో ఏదో గమ్మత్తు ఉండి తీరాలని మీలో చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు. నిజమే. ఆ గమ్మత్తేమిటో కాస్త జాగ్రత్తగా వినండి, తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రావణాబ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన పట్టాభిషేకం అవుతుంటే సామంతరాజులు, బంధువులు, స్నేహితులు, భక్తులు మొదలైన వాళ్ళంతా తలా ఒక కానుక తీసుకొచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడు, రాక్షసరాజు విభీషణుడు, దేవతలరాజు ఇంద్రుడు కూడా బహుమతులు అంటే శుభ సమయంలో చదివించడానికి ప్రపంచంలో గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాలు, అదిగాగల అపురూపు వస్తువులు తీసుకొచ్చారు. ఇక సామంతరాజులు, రాజాదిరాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకుని వచ్చారు. ఇంకా భక్తులు, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు. అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి పట్టాభిషేకం 3 రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన. ఏమి కానుక సమర్పించుదామా అని. శ్రీరామచంద్రమూర్తికి పరమప్రియమైనది ఎవ్వరూ తేనిది తీసుకురావాలని ఆయన ఊహ. ఏ వస్తువు గురించి ఆలోచించినా ఎవరో ఒకరు తేనె తెచ్చారు. ఆంజనేయ స్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నారు. రేపొద్దున్న పట్టాభిషేకం, అట్టే సమయం లేదు. తెల్లవారే లోపు ఆ కానుకేదో నిర్ణయించి తీసుకుని రావాలి. చప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచారు హనుమాన్. తక్షణం లివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు. హనుమంతుడు తొందరగా వేళగాని వేళ రావడం చూసి అదిరిపడ్డాడు బ్రహ్మ. ఏం కొంప మునిగిందో దేవుడా అని భయపడి కుర్చీ వేసి కూర్చోమన్నాడు. కూర్చోలేదు హనుమంతుడు. చాలా తొందర పని మీద వచ్చాను. రేపు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం. ఆ మహోత్సవం చాలా గొప్పగా జరుగుతుంది. ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి, రామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి ఇస్తే గాని వీలు లేదు. అంతవరకు నిన్ను వదిలేది లేదు అన్నారు. హనుమంతుడు అసాధ్యుడని, పట్టిన పట్టు విడిచే రకం కాదని బ్రహ్మకి తెలుసు. అయినా అర్ధరాత్రి వేళ ఈ వానరం పీడ ఏమిటో అనుకున్నాడో ఏమో. బాగా ఆలోచించి అంతకు ముందు ఎవరూ ఇవ్వలేనిది, ఎవరో ఊహించినది, అతి మధురంగా ఉండేవి 2 పళ్ళు సృష్టించి వాటికి సీతాఫలం, రామాఫలం అని పేరు పట్టి వీటిని ఇయ్యరా నాయనా, మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చారు. తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్. పట్టాభిషేక సమయం అయ్యింది. హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నారు శ్రీరామచంద్రుల వారు. ఏమైనా కోపం వచ్చి అలిగాడేమో అని అనుకున్నాడు తనలో తాను. హనుమంతుడంటే పరమ ప్రేమ అయిన ఆయనకు పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదు ఆ సమయంలో. ఇంతకు హనుమంతుడు ఏమయ్యాడు? ఇంతలో హనుమంతుడు వచ్చాడంటే వచ్చాడన్నారు అందరూ. హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వాలి 2 చేతులతో 2 ఫలాలను శ్రీరాముల వారి పాదాల వద్ద పెట్టి సీతాఫలము, రామాఫలము అని నమస్కారం చేశాడు. శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగిలించుకుని 3 రోజుల నుండి కనబడడం లేదు, ఎక్కడున్నావోయ్ హనుమాన్ అని అడిగారు. హనుమంతుడు జరిగినదంతా చెప్పారు. శ్రీరామునితో పాటు సభంతా కూడా ఆశ్చర్యపోయారు హనుమంతుని శక్తికి, భక్తికి. ఆ తర్వాత ఆ ఫలాలు 2 విడదీసి పెద్దలందరికీ పంచిపెట్టారు ప్రసాదంలాగా. అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి హనుమంతుణ్ణి పొగుడుతూ ఆ గింజల్ని జాగ్రత్తగా పాతిపెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరూ సీతారామ ప్రసాదంలాగా పంచిపెట్టారు. శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఎంతో ఎక్కువగా సంతోషించారు. హనుమంతుని భక్తికి, ప్రతిభకి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం తింటున్నాం ఈ ఫలాలను. హనుమంతుణ్ణి ఒక్కసారైనా తలుచుకోకుండా అవి తినకూడదని అంటారు. ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి సృష్టించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుణ్ణి తలుచుకుంటూ తిందాం సుమా. ఇది రామాఫలం, సీతాఫలం యొక్క కథ. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.